హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త. రాష్ట్రమంతా షాక్. సుప్రీం కోర్టు సంచలన తీర్పు. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే భారత అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీం కోర్టు నుండి యావత్ దేశం గర్వించదగ్గ రీతిలో ఒక చారిత్రాత్మక మరియు సంచలనమైన తీర్పు వెలువడింది. ఈ తీర్పు కేవలం ఒక న్యాయపరమైన ఉత్తర్వు మాత్రమే కాదు, సమాజంలో దశాబ్దాలుగా ఉన్న వివక్షను రూపుమాపే ఒక గొప్ప పరిణామం అని మనం అర్థం చేసుకోవాలి. సాధారణంగా మన దేశంలో ఆస్తి తగాదాలనేవి ప్రతి కుటుంబంలోనూ తీరని ఒక సమస్యలా మారిపోతుంటాయి. దీనివల్ల అన్నదమ్ములు, అక్కచెల్లెల మధ్య ఉన్న అనుబంధాలు కూడా దెబ్బతింటూ ఉంటాయి. ముఖ్యంగా ఒక కుటుంబంలోని సభ్యుల మధ్య ఆస్తుల పంపకం విషయంలో గానీ, లేదా ఉమ్మడి ఆస్తిని విక్రయించే విషయంలో గానీ ఏకాభిప్రాయం లేకపోవడం వల్ల ఆ వ్యవహారాలు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఏళ్ల తరబడి జాప్యం జరుగుతూనే ఉంటాయి. మరి ఈ జాప్యం వల్ల ఎంతోమంది మానసిక వేదనకు గురవుతూ ఉంటారు. కానీ తాజా సుప్రీంకోర్టు తీర్పుతో ఈ రకమైన ప్రతిష్టంభనలు మరియు సంక్లిష్ట సమస్యలన్నీ ఒకసారిగా తొలగిపోయే అవకాశం కనిపిస్తోంది. ఈ సమాచారం ప్రస్తుతం ప్రతి ఒక్కరికి ఒక గొప్ప శుభవార్తగా అయితే నిలుస్తుంది. ఎందుకంటే ఆ ఆస్తిపై ఎవరికి హక్కు ఉంటుంది మరియు ఆ హక్కులు ఎప్పుడు అమల్లోకి వస్తాయి అనే అంశంపై ప్రతి పౌరుడికి అవగాహన ఉండటం చాలా ముఖ్యం. ఆస్తికి సంబంధించిన హక్కులపై సమాజంలో ఎప్పుడూ రకరకాల చట్టపరమైన సందేహాలు, అపోహలు తలెత్తుతూనే ఉంటాయి. వీటిని ఆసరాగా తీసుకొని కొందరు ఇతరులను మోసం చేసే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా మన తాతల నుండి వచ్చిన ఆస్తి లేదా మన తల్లిదండ్రులు కష్టపడి సంపాదించినటువంటి ఆస్తికి సంబంధించి అసలైన వారసులు ఎవరు? మరియు ఆ వారసత్వ చట్టాలు ఎవరికి ఎలా వర్తిస్తాయి అన్న విషయం దానిపై గతంలో కొంత గందరగోళం ఉండేది. ఇప్పుడు సుప్రీంకోర్టు తన తాజా తీర్పు ద్వారా ఈ అంశంపై పూర్తి స్పష్టతనైతే ఇచ్చింది. దీనివల్ల సామాన్యుడు కూడా చట్టం పట్ల నమ్మకం పెరిగి ఈ సంచలన తీర్పుతో అత్యంత క్లిష్టమైన అంశం ఏమిటంటే తల్లిదండ్రుల ఆస్తిలో కుమారుడికి ఎంతటి హక్కు ఉంటుందో కుమార్తెకు కూడా ఖచ్చితంగా అంతే హక్కు, సమానమైన హక్కు ఉంటుందని కోర్టు తేల్చి చెప్పింది. అంటే కొడుకు పుట్టినప్పుడు ఆ ఆస్తిపై ఎటువంటి జన్మాంతర హక్కును పొందుతాడో కూతురు కూడా అదే విధంగా సమానమైన వాటాను పొందే అర్హత కలిగి ఉంటుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇది కేవలం ఒక మాట కాదు, లింగం వివక్షను తుడిచిపెట్టే ఒక గొప్ప చట్టపరమైన అస్త్రమని అయితే భావించాలి. మరి గతంలో కుమార్తె పెళ్లి అయిపోతే ఆ కుటుంబంతో ఆమెకు ఆస్తి సంబంధం ఉండదు అనే ఒక తప్పుడు భావన ఉండేది. కానీ చట్టం దృష్టిలో ఆడబిడ్డ ఎప్పుడూ ఆ కుటుంబ సభ్యురాలే అని ఈ తీర్పు పునరుద్ఘాటించింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ చారిత్రాత్మక తీర్పుపై దేశవ్యాప్తంగా ఉన్న అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా మహిళా సంఘాలు మరియు సామాజిక కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సమాజంలో స్త్రీ, పురుష సమానత్వం కోసం మనం చేస్తున్న పోరాటంలో ఇదొక మైలురాయిగా నిలుస్తుందని మేధావులు అభిప్రాయపడుతున్నారు. ఈ తీర్పు అమల్లోకి రావటం వల్ల అపరిష్కృతంగా ఉన్న వేలాది ఆస్తి వివాదాలు త్వరితగతిన పరిష్కారమయ్యే మార్గం సుగమమైంది. ఒక కుటుంబంలో ఆస్తి పంపకాలు జరిగినప్పుడు కుమార్తెను విస్మరించడం ఇకపై చట్టవిరుద్ధమవుతుందని, దీనివల్ల మహిళలకు ఆర్థిక భద్రత మరియు ఆత్మగౌరవం లభిస్తాయి. కుమారుడితో పాటు కుమార్తెకు కూడా ఆస్తిలో సమాన వాటా ఉంటుందని చెప్పడం ద్వారా మన దేశ న్యాయ వ్యవస్థ తన గొప్పతనాన్ని మరోసారి చాటుకుంది. ఇప్పటివరకు ఈ తీర్పు తక్షణమే వర్తించనుంది కాబట్టి ఎవరైనా ఆస్తి పంపకాల విషయంలో తమ కుమార్తెలకు అన్యాయం చేయాలని చూస్తే అది చట్టపరంగా చెల్లదు. ఈ నిర్ణయం వల్ల భవిష్యత్తులో ఆస్తి గొడవలు తగ్గుతాయని మరియు కుటుంబాల మధ్య సామరస్యత పెరుగుతుందని అయితే ఆశించవచ్చు. తల్లిదండ్రులు కూడా తమ వీలునామా రాసేటప్పుడు లేదా ఆస్తులు పంచేటప్పుడు కుమారుడు, కుమార్తె అని భేదం చూపకుండా ఇద్దరికీ సమాన ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ ఈ చట్టపరమైన మార్పును గమనించి తమ హక్కులను కాపాడుకోవాలని మరియు ఇతరులకు కూడా ఈ విషయాన్ని తెలియచేయాలని కోరుతున్నాము. భారత సుప్రీం కోర్టు ఇచ్చిన ఈ స్పష్టత ద్వారా దేశంలోని కోట్ల మంది మహిళల జీవితాల్లో వెలుగులు నిండటమే కాకుండా ఒక నూతన సామాజిక చైతన్యం వెల్లివిరుస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు.